ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుముందు 40% ఎంతో కిందికి పోయింది. మిగిలిన మధ్య దళారుల జోబుల్లోకి, అవినీతి పరుల జోబుల్లోకి పోయేటివి. అలాంటిది ఇంత జాగ్రత్తగా ₹1 వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది. అలాంటిది ఈరోజు 1,50,000 కోట్లు అంటాడు. పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే, బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడు, ఇంకొకటి చేశాడు అని వీళ్ళే మొన్నటి వరకు తిట్టారు. మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి 80,000 కోట్లు అడిషనల్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా? ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా? ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని, అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజుకు ఒకటి కలుపుకుంటున్నాడు. నా అనుమానం మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు 1,50,000 కానీ ఇప్పుడు 1,60,000 కోట్లు అయినా ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే 2,00,000 కోట్లకు పోతే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు చెప్తున్న హామీలు ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో 2,00,000 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ రీపే చెయ్యను అనుకునేవాడు ఎట్లయితే ₹10 వడ్డీ ఇస్తానని ఆశ మనిషిని ఏదైనా చేస్తుంది, వీళ్ళను మదుపర్లను అంటే ఎవరన్నా తన దగ్గర డబ్బు పెట్టమని వెంటబడి తీసుకుంటాడో ₹10 వడ్డీ అంటే ఓయమైపోతారో. ఎందుకంటే ఇచ్చే ఆలోచన ఉండదు, అది బోర్డు తిప్పేస్తాడు అంత అయినా. నిజాయితీ పరుడు అయితే అంత నేను తట్టుకోలేను, ధర్మం వడ్డీ ఇస్తానంటాడు, దాని వరకే కన్ఫైన్ అవుతాడు. వీడు ఎలాగో బోర్డు తిప్పేవాడు ₹10-20 వడ్డీ అయినా ఇస్తాడు. చంద్రబాబు అంతే. మరి దీనికి సాక్ష్యం ఏంది? 14లో 14 నుంచి 19 మధ్య ఒక్కటంటే ఒక్కటే ఆయన చెప్పింది పూర్తి చేశాడా? అవే కాదు, ఈవెన్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏదైతే రెగ్యులర్ కావాల్సింది ఆరోగ్యశ్రీ కానీ వాటికి కట్టాల్సినవి కట్టాడా? ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు టంచన్గా వెళ్తుంది. క్వార్టర్ దాటగానే చిన్న చిన్న ఆర్థిక ఇది ఉన్నా వీలైన త్వరగా వెళ్తుంది. అప్పుడు సంవత్సరాల తరబడి ఇచ్చేది కాదు టీడీపీ హ్యాండ్లో. అది కూడా ఏది 35,000 బేస్ అంతే. ఆ ఫీజు కాలేజీ ఫీజు 60,000 70,000 ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో. మిగిలింది వాళ్ళు తిప్పలు పడాల్సిందే. పూర్తి ఇవ్వాలా అది కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. మేము వచ్చి కట్టాం 1,800 కోట్లు బకాయి అట్లే పెడితే. సేమ్ కేసు విత్ ఆరోగ్యశ్రీ. అంటే రొటీన్గా పెన్షన్లు మర్చిపోయినారా? ఎన్ని నెలలకు ఒకసారి తిరగాల్సి వచ్చేది ఆఫీసుల చుట్టూ. బహుశా ఇప్పుడు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుస్తుంటుంది, అప్పుడు తిరిగిన వాళ్ళకు. అప్పుడు ఇంకా కొత్తగా పెన్షన్ రాని వాళ్ళకి తెలుస్తుంది. అప్పటికే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతగా తిప్పుకునే వాళ్ళం. అది ఎప్పుడు వచ్చేదో. ఈరోజు ఫస్ట్కు రాకపోతే బోని గగ్గోలు పెడుతున్నారు. ఎవరు? జనంలో కోపం వాళ్ళ మీదకి వస్తుందని తెలిసి వీళ్ళు వాలంటీర్లను ఆపి తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తమ ప్రాక్సీలతో, తమ మనుషులతో, బినామీలతో ఎప్పుడైతే ఆగిపోయి జనం దాన్ని పట్టుకున్నారో ఇది టీడీపీ వాళ్ళు చేసిన పని అని. ఇప్పుడు ప్రపంచంలో అసలు వీళ్ళ ఫస్ట్కు పొద్దున వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు 14-19 మధ్య ఏదో ఈ టీడీపీ నాయకులు టీడీపీని పెన్షన్ అనేది చాలా ఫస్ట్కు ఇచ్చినట్టు. ఈరోజు వీళ్ళ వల్ల ఆగిన వాలంటీర్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ అంతా పోయి ఇవ్వాలి కదా అని కనపడిన వాళ్ళందరి దగ్గర నేను సిఎస్ దగ్గరికి పోయాడు, అక్కడ కూడా ధర్నాలాగా చేసినట్టున్నారు. ప్రజాగ్రహం తమ మీదకి వృద్ధులందరూ తమ మీద కోపంతో చూస్తున్నారు. రేపు అది ఎలక్షన్లో పడుతుందని భయం పట్టుకుంది. అసలు మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది? ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్కంతా పెన్షన్ ఇచ్చేది ఇంటి దగ్గరకే ఇచ్చేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేటెంట్, చంద్రబాబుది కాదు. చంద్రబాబు చేసి ఈయన తీసింది కాదు, ఇది ఈయన పెట్టింది. తీయించింది చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారని తీయించి ఎక్కడ ఆ కోపం అంతా తన మీద పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ పరిగెత్తుకుంటా వెంటబడుతున్నాడు. ఇప్పుడు వెంటబడి ఆఫీసర్ల చుట్టూ, ఈసీ చుట్టూ ఫస్ట్కంతా ఇచ్చేయాలి, గవర్నమెంట్ అంతా పంపమనండి, నేనైతే ఇట్లా చేయనని. 14-19 మధ్య పెన్షన్లు ఏ రోజు టైంకు అరకొర పెన్షన్లే ఏ రోజు ఇచ్చేవాళ్ళు టైం. అలాగే రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ లాంగ్ క్యూలల్లో ఉండకుండా ఎప్పుడైనా తప్పాయి.
అలాగే హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కానీ ఎన్ని డిసీజెస్ ఉండేవి, ఎంత లిమిట్స్ ఉండేవి, ఎంతమంది వాటికి పోగలిగారు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏముండేటివి. ఇది దీంట్లోంచి దాంట్లోకి నేను ఎందుకు వెళ్ళానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏదైనా మేనిఫెస్టో వచ్చిన దాంట్లో అంటే ప్రతి దానికి దాని నుంచి ఒక వ్యవస్థలనే క్రియేట్ చేశారు. ఈ వ్యవస్థలలో ద్వారా ప్రజలకు మేలు జరగడం, దీనికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధిదారుకు చేరిందాలని చూడడం. ఈ ప్రాసెస్లో అల్టిమేట్ ఎయిమ్ వచ్చి మొత్తం పేదలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాల, తమ తర్వాత తాము రాసుకోగలగాల, అంతవరకు వ్యవస్థలన్నీ వాళ్ళకి సపోర్ట్గా నిలపాల. ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా మొత్తం ఆయన చేస్తూ వచ్చాడు. ఈరోజు అవి కంటిన్యూ చేస్తానని అంటున్నాడు. నేను ఇంతకుముందు అన్నట్టు ఎట్లాగో రీపే చేయంలే, పైసా వెనక్కి ఇచ్చేది లేదనుకునేవాడు ఎట్లయితే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ ఇస్తానంటాడు. అది చంద్రబాబు నాయుడు ఓట్ల వరకు చెప్పబోయేది. ఆయన ఏమైనా చెప్తున్నా కదా, ఇంకొక 50,000 కోట్లు 2 లక్షల కోట్ల ఓకే, దానిదే ఉందిలే. ఆ రోజుకు నేను సంపద సృష్టించనా, నేను సంపద సృష్టిస్తా, ఎట్లా సృష్టిస్తాడు, ఏం సృష్టించాడు ఇంతవరకు? సరే లాజికల్గానే మాట్లాడుకుందాం. రాత్రికి రాత్రి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఇంకోటి చేసినా పెట్టడానికి పట్టే టైం, తర్వాత అయినా నీకు ఈ జిఎస్టీ ఎగ్జామ్షన్లు ఇవన్నీ ఉంటే రెవెన్యూ రాదు స్టేట్కు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ నీకు వచ్చేది స్టేట్కి ఏముంటుంది? 5 ఏళ్ల తర్వాత కానీ రాదు. నువ్వు ఏది చేయాలన్నా సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది కదా, రాత్రికి రాత్రి సంపద ఎట్లా సృష్టిస్తావు? ఇప్పుడున్న 70,000 కోట్లకు నువ్వు ఇంకొక 80,000 కోట్ల అడిషన్ నువ్వు ఎట్లా యాడ్ చేస్తావు సంవత్సరానికి? అంటే నువ్వు చెప్పే హామీలోనే మోసం కనపడట్లేదా? పోనీ తెలియక కొత్తగా వస్తున్నాడు కాబట్టి చెప్పాడనుకుంటే